తమ్ముడు, హలో చేరుకున్నావా లేదా? నువ్వు హ్యాపీగా ఉండాలా. అన్న ఉన్నా అన్న, ఇంటికి వచ్చిన అన్న. ఏడున్నావు? ఇంట్లో ఉన్నా అన్న. కాదు తమ్ముడు, ఒక మాట చెప్తున్నా. చెప్పన్నా. నీకు ఒక్కటే ఒక మాట. చెప్పన్నా. చాలా తప్పు చేసావు తమ్ముడు. సరే అన్న, మంచిదన్న. మంచిదన్న. ఇంకా నువ్వు ఇంకా డిసైడ్ చేసుకో రే హరికృష్ణ. అన్నా నువ్వు డిసైడ్ చేసుకో. ఏమన్నా? ఏం డిసైడ్ చేసుకుంటే నువ్వు చేసుకో. తప్పు చేసినావు. ఎవడు మీరు కొట్లాడి మీరు గుద్దెంగించుకొని ఈడ ఈ ప్రశాంతంగా ఉన్నటువంటి రాయలసీమ జిల్లాలో అనంతపూర్లో ఫ్యాక్షన్ ని మళ్ళా రేపించడానికి నువ్వు మొదటి కారణం రా. నిజంగా చెప్తున్నా, ఈ జిల్లాలో వాళ్ళు అందరు కాముకున్నారు, వీళ్ళందరూ కాముకున్నారు. నేను రెచ్చగొట్టినోడు గుంటూరోడు. గుంటూరు కాదు, వాడు కృష్ణవాడు. వాడు ఎవడన్నా కాని తమ్ముడు, వాడు ఇప్పుడు మీరు చెప్తున్న పరిటాల శ్రీరామ్ ఏ పార్టీలో ఉన్నాడు, అదే పార్టీలో అధికార ప్రతినిధిగా ఉన్నాడు వాడు. కాదు తమ్ముడు, నేను అనేది ఒకటి అన్న. వాడు మాట్లాడినాడు, నువ్వు చర్చ పెట్టొచ్చు. ఈడొచ్చి అనంతపూర్లో అంత అలరల్లా చేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాడుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇంకోరిని ఇబ్బంది పెట్టి తప్పు కదా హరికృష్ణారెడ్డి. నువ్వు చదువుకున్నావు. అరవింద్ అన్న, తెలుసా నా కథ, నాకు ఏం చేయాలి ఏంది కథ అనేది. నాకు తెలిసి మీరు ఎంత చదువుకున్నారు నాకు తెలుసు అన్న. నేనేం చదవలేదు తమ్ముడు, మూర్ఖుని. చెప్తాను, ఆ పరిటాల శ్రీరామ్ అనే మనిషి కన్నా సజ్జా అజయ్ కన్నా నాకు తెలిసి నేను ఎక్కువే చదువుకున్నా. ఇంకా ఇక్కడ కాదు, బయట చదువుకి నీ సంస్కారానికి నాకు సంబంధం లేదు. నేను అంటాండేది, ఈ ప్రాంతాలు ఈ పల్లెలు ఎప్పుడో ఫ్యాక్షన్ వదిలేసినాయి. అవు నువ్వు వచ్చి ఇక్కడ మళ్ళా అగ్గి రాజేసినావు. ఎవరు చచ్చిపోల్లా, ఎవరు సావల్లా, ఏంది ఇదంతా పరిస్థితి? మంచి మాట చెప్పినావన్నా. ఇప్పుడు నాకు డౌట్ ఏమంటే, అనంతపూర్ గానీ రాప్తాడు గానీ ఆంధ్రాలో ఉందా పాకిస్తాన్ లో ఉందా? పాకిస్తాన్ లో ఎందుకుంటా తమ్ముడు, ఆంధ్రప్రదేశ్ లో ఉండదు. ఈ ఆంధ్రప్రదేశ్ ని పాకిస్తాన్ చేసింది ఎవరు చెప్పు హరికృష్ణ? ఎవరు చేసినారన్నా? ఎవరు చేసినారు? ఇంతకుముందు ఇట్లాంటి గొడవలు ఉన్నాయా గతంలో ఎప్పుడన్నా? అమ్మో, రాప్తాడులో గానీ అనంతపురంలో గానీ గొడవలు లేవు, హత్యలు లేవు, మారణకాండాలు లేవు. పరిటాల రవీంద్ర గారు అనే హరికృష్ణ, నాకు ఒకటి నేను ఒకటే ఒక మాట తమ్ముడు, యాజ్ ఎడ్యుకేటర్ బి ఫ్రాంక్ ఐసే ప్లీజ్, కుడ్ యూ లిజన్. నేను ఎందుకు చేస్తున్నా, ఎందుకు భావోద్వేగంతో చేసినా అంటే, ఈ ప్రాంతము అన్న గతంలో కొట్లాడినారు. గతంలో నేను నా కుటుంబం నుంచి కొంతమందిని పోగొట్టుకున్నా. మా చిన్నాయన చచ్చిపోయినాడు, మా తాత చచ్చిపోయినాడు. నేను యాదవ్ కులస్తుని. నేను బీసీ కులానికి చెందినవాడిని అన్న. కాదు తమ్ముడు, సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేకుండా నువ్వు వచ్చి పరిటాల శ్రీరామ్ ఏమన్నా నీకు పిలిచాడా? లేదు కదా. అతను ఏమన్నా ఉందా పాత్ర? లేదు కదా. ఎవరో మధ్యలో నా కొడుకులు మాట్లాడితే నువ్వు వచ్చి అనంతపురం ఛాలెంజ్ చేసి కొంతమంది మాటలు విని తప్పు కదమ్మా, అట్లా చేయకూడదు కదా హరికృష్ణ. ఒక మాట మీరు చెప్పిన మాట నేను ఒప్పుకుంటానన్నా. మీరు చెప్పిన మాట నేను 200% అగ్రీ అవుతానన్నా. నేను మొన్న ఏం జరిగిందంటే, పరిటాల శ్రీరామ్ అనే వ్యక్తి మొన్న వైజాగ్ లో జరిగిన గ్లోబల్ సమిట్ మీద వాస్తవంగా పోస్ట్ చేశాడు. అతను చెయ్యడు, అతను అట్లాంటి ఆలోచనలు లేవు. ఎవరు మధ్యలో వ్యక్తులు పెట్టిండేది హరికృష్ణ ఇది. అన్న ఇప్పుడు ఒక మాట అన్న, నీ అకౌంట్ నేను వాడుతుంటే నేను పెట్టానంటే దాని అర్థం నువ్వు పెట్టినావని. దానికి రెస్పాన్సిబుల్, యూ షుడ్ బి ద రెస్పాన్సిబుల్. చెప్పమ్మా, నీ బాధ చెప్పు. నా బాధ చెప్తాను. ఇప్పుడు నీ ఫోన్ నుంచి నాకు మెసేజ్ వచ్చిందన్న. అది నీ ఫ్రెండ్ పెట్టినారో, మీ ఇంట్లో వాళ్ళు పెట్టినారో, మీ పిల్లలు పెట్టినారో, ఎవరు పెట్టినా రెస్పాన్సిబుల్ ఎవరు తీసుకోవాలన్న దానికి? ఇప్పుడు నాయకుడు అన్నాక, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలకు నువ్వు రెస్పాన్సిబిలిటీనా? అరాచకాలకు రెస్పాన్సిబిలిటీ కాదన్నా. ఆయన అకౌంట్ నుంచో, ఆయన పేజ్ నుంచో, ఆయన ఫోన్ నుంచో వచ్చిందంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రతినిధిగా ఉన్నాడు. డిబేట్ విత్ మీ ప్లీజ్. ఎందుకంటే నేను చాలా గౌరవంగా, నువ్వేం శత్రువు కాదు నాకు. ఇప్పుడు చెప్తున్నా అన్న, మీకు ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసో లేదో చెప్తున్నా దాని గురించి. కావునమ్మా, నేను జ్ఞానమున్నోడు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు ఎవడెవడో వాడెవడో మాట్లాడినాడు గుంటూరు. మీరు ఇప్పుడు దాన్ని ఇప్పుడు నేను చెప్పేది అన్న, అజయ్ సజ్జా అనేవాడు ఈ రోజు కాదు, నిన్న కాదు, మొన్న సాయంత్రం వీడియో చేసినాడు. పరిటాలంటే ఏమనుకుంటున్నారా, నువ్వు దమ్మున్న మొగాడు అయితే రా, ఇక్కడికి రా, ఎక్కడికి అనంతపురం వచ్చి మాట్లాడని చెప్పేసి. ఆ పొద్దు మీరు వాడికి ఫోన్ చేసి, ఏందిరా నువ్వు మాట్లాడేది, ఎందుకు రెచ్చగొట్టాలా, అనంతపురం ఎందుకు రావాలా, మీరేమైనా ఉంటే గుంటూరులో విజయవాడలో మీరు చూసుకోండి, అనంతపురం రావాల్సిన అవసరం ఏంటి, అసలు పరిటాల శ్రీరామ్ గురించి మాట్లాడాల్సిన అవసరం నీకేంటి, నీదేమైనా ఉంటే నువ్వు చూసుకో అని అతనికి ఎందుకు చెప్పలేదన్నా మీరు? కాదు హరికృష్ణ, ఒక మాట చెప్పన్నా. ఒక చిన్న అంశానికే నువ్వు అనంతపురం రావాల్సిన అవసరం నీకు లేదు.
ఏంటికి నువ్వు మగాడు అయితే అనంతపూర్ రా అని చెప్పి వాడేవాడు అనాల్సిన, మరి వాడిని మీరు ఖండించలేదు, ఎందుకు ఖండించలా? పరిటాల శ్రీరామ్ గానీ అతని అనుచరులు కానీ పోనీ అతని తరపున మాట్లాడుతున్న మీరు కానీ. శ్రీరామ్ అనుచరులు నువ్వు మాట్లాడి నేను అనంతపూర్ పొద్దున్నే 6వ తారీఖు వస్తానంటే ఎవరైనా మాట్లాడినారా? లేదు కదా, వాడు ఎవడో మాట్లాడితే ఫేక్. నీకు పరిటాల శ్రీరామ్ అనుచరులు కానీ వాళ్ళు కానీ పోస్టులు పెట్టి నేను నిన్న వీడియో పెట్టి సాయంత్రం 5 గంటలకి తమ్ముడు 5 గంటల వరకు అనంతపూర్ రాకూడదు తమ్ముడు. ఇక్కడ కక్షలు కార్పణ్యాలు మానేసి ఎవరు బతుకు వాళ్ళు బతుకుంటున్నారు. నువ్వు మళ్ళా వచ్చి ఏందో తొడగొట్టి మీసం తిప్పితే కాదు చిన్న, ఇది నీ కింద కాదు తమ్ముడు. నువ్వు ఊరుగా ఊరోడు, నీకు ఈ పరిస్థితి తెలియవు, నువ్వు ఎక్కడున్నాడు నీకు ఎవరో చెప్పింటే వచ్చావు. బట్ వాళ్ళకు కూడా నేనేమంటున్నా, ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, విఘ్నులు ఉన్నారు, సంస్కారవంతులు ఉన్నారు. మేమంతా ఫ్యాక్షన్ కుటుంబాల్లో బలైనా కూడా మేము ఎక్కడో బయటపోయి బెంగళూరులో చదువుకొని ఉద్యోగాలు చేసుకొని మా పిల్లలు మా కుటుంబాలు అన్ని బయటపడినారు. మళ్ళీ నువ్వు వస్తే ఈ అంశం ఏమవుతుందంటే ఎంత దారుణము. నువ్వు యాజ్ ఏ ఎడ్యుకేటర్ అంటున్నావు కదా, నువ్వు ఆలోచన చేసుకో హరికృష్ణారెడ్డి అన్న. నేను ఒక పార్టీ వల్ల నా జీవితాన్ని కుటుంబాన్ని నష్టపోయిన మనిషిని. చెప్పేది నేను ఒక మాట, ఎమోషనల్ గా ఎంత కనెక్టివిటీ ఉంది చెప్తా చూడు. నాకు జగన్మోహన్ రెడ్డి అనే మనిషి తప్ప రెండో ఆలోచన విధానం లేదు. నాకు కూడా పరిటాల రవి అనే మనిషి, తర్వాత పరిటాల రవి కుటుంబం అంటే అట్లే ఉంటుంది తమ్ముడు. నీకెట్లా ఇప్పుడు అదే విషయం చెప్తానా, మొన్న రాత్రి కూడా నేను పోయి పులివెందులో కొట్లాడేదా? అట్లా కాదు కదా వ్యవస్థ. అన్నా ఎవరి దగ్గర ఓపిక ఉంటే నిన్న రాత్రి కూడా నాకు వీడియోలు పెట్టి, రే నేను రాత్రి 11 అయింది బే, నేను క్లాక్ టవర్ సెంటర్ దగ్గర ఉన్న హరికృష్ణారెడ్డిగా, నువ్వు ఎప్పుడు వస్తాన్నావు? నీకు వీడియో పెడితే వాళ్ళు ఏం చేస్తావు? అట్లాగా తమ్ముడు నువ్వు నీకు ఇదే వాడి పేరు ఊరు మొత్తం వాడే చెప్పినాడు వాడి నోటితో. చూడడానికి నువ్వు చేసింది మంచి అనుకుంటున్నావు చెడ్డ అనుకుంటున్నావు? నువ్వు చెప్పు కరెక్ట్ గా. నువ్వు నన్ను ఆహ్వానించినప్పుడు ఎవరు? నువ్వు నన్ను ఆహ్వానిస్తే నేను పిలిచినానా? నువ్వంటే ఎగ్జాంపుల్ చెప్తానన్నా. నన్ను ఆహ్వానించినప్పుడు ఊరికి పిలిచలా, నువ్వు మొగాను అయితే రా అనంతపూర్ రా అని పిలిచినాడు. ఎవడో పక్కీర్ బుడ్డా పక్కీర్ నా కూడా పిలుస్తా అంటారు తమ్ముడు. ఆ మాట ఇదే మాట శ్రీరామన్నతో చెప్పి నేను వచ్చి శ్రీరామన్న కాళ్ళు మొక్కుతా. కాళ్ళు మొక్కు, నేను మళ్ళా నువ్వు కాళ్ళు మొక్కుతావు తమ్ముడు. నేను చెప్తా. అజయ్ చౌదరి సజ్జా అనే నాకు తెలుసు, వాడు నా గురించి ఏంటికి మాట్లాడాడు. శ్రీరామ్ కాళ్ళు పట్టుకో, నువ్వు నేను అజయ్ సజ్జారెడ్డి గారు నీ కింద పెడతా సరేనా? నా కింద పెడతా కదా, ముందు ఆ మాట చెప్పిస్తా. నువ్వు నిజాయితీ ఉంటే మళ్ళీ అనంతపురం రావాలి తమ్ముడు. నాకు అజయ్ సజ్జా అనేవాడు 5 కిలోమీటర్లే. పరిటాల రవి వాళ్ళ గెస్ట్ హౌస్ కూడా 5 కిలోమీటర్లే దూరం. పరిటాల శ్రీరామ్ వాళ్ళది దూరం ఎంత కాదు తమ్ముడు, దారుణం జరిగిన తర్వాత దూరం ఆలోచించాను దయచేసి. అదే చెప్తాంది, నాకేందో ప్రాణం గురించో జీవితం గురించో నాకైతే లెక్కలే. ఎవరో నిన్ను మబ్బ పెట్టారు. హలో మిస్టర్ పరిటాల శ్రీరామ్, రాండి అనంతపూర్ అన్నారుగా, బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది ఏందో నువ్వే తెలుసుకో. మీ రాప్తాడులో ఉన్న దేవుడు భూమి మింగేసి కబ్జా చేసి కట్టిన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఇదే కదా, నీ రాప్తాడులోనే ఉన్నా, వచ్చి మాట్లాడమన్నారు. ఇవాళ 6వ తారీఖు మార్చి 2023. నీకు డౌట్ వస్తుందని ఇదిగో మీ ఈనాడు పేపర్ తెచ్చిన, మళ్ళీ సాక్షి అయితే ప్రింట్ వేసి పట్టుకొచ్చిన అంటావు కాబట్టి మీ ఈనాడే తెచ్చిన 6వ తేదీ చూసుకో. ఇలా హెడ్లైన్స్. ఈ భూమే కదా మీరు కబ్జా చేసి కట్టింది దేవుడు మాన్యాన్ని. ఏడ రావాలి ఇక్కడికి? ఇప్పుడు వచ్చినా ఈడ రాప్తాడు, నీ రాప్తాడు పార్టీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ముందునే ఉన్నా. ఏడికి రావాలి నెక్స్ట్? క్లాక్ టవర్ కా? ఆడికే వస్తాను నాకు. మీకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను. అదిగోండి పరిటాల రవీంద్ర భవన్ అని పెట్టుంది, ఇదే రాప్తాడులో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆఫీస్. ఏదైతే దేవుడు మాన్యం కబ్జా చేసి కట్టారో అది ఇదే. ఇప్పుడు మనం రాప్తాడు హైవే కానుకొని ఒకసారి అటు చూస్తే కనుక మీరు క్లియర్ హైవే కనిపిస్తుంది. ఇది రాప్తాడు పంచాయతీలో ఉన్న భూమి. ఏదైతే జాకీ అనే కంపెనీకి ఎకరా 5 కోట్ల విలువ ఉన్న భూమి, 30 ఎకరాలు మొత్తం మీకు కనిపించేదంతా అదే భూమి. 30 ఎకరాలు అంటే దాదాపు 150 కోట్లు విలువ చేసే భూమి. 150 కోట్లు విలువ చేసే భూమిని కేవలం 3 కోట్లకి జాకీ కంపెనీకి ఇచ్చారు. అప్పుడు ఐటీ మినిస్టర్, ఇండస్ట్రియల్ మినిస్టర్ గా ఉన్న నారా లోకేష్ అండ్ ఈ జిల్లా మంత్రిగా ఉన్న పరిటాల సునీత, వీళ్ళిద్దరూ కలిసి ఇదే జాకీ సంస్థ దగ్గర దాదాపు 50 కోట్లు లంచం తీసుకుని 150 కోట్లు విలువ చేసే భూమిని కేవలం 3 కోట్లకి ఇచ్చి 2015లో వీళ్ళు ఇస్తే 2018, 19 వరకు వీళ్ళే ఉన్నారు. అయినా కానీ ఏమి ఇంత కట్టడం కానీ ఒక మిషనరీ కానీ ఏమీ లేదు. మీరు గమనించండి. ఇప్పుడేదో మేము వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీన్ని మేమేదో సర్వేసామంటున్నారు కానీ మరి 4 ఏళ్ల పాటు ఏమి ఇంత బిల్డర్న జరగాలి కదా. మీరు 50 కోట్లు లంచం దొబ్బేసి 150 కోట్ల విలువైన భూమిని వాళ్ళెవరికో దారాదత్తం చేశారు. ఇది ఇక్కడ క్లియర్ గా కనిపిస్తా ఉంది. ఇదే పరిటాల శ్రీరామ్ వాళ్ళు, పరిటాల సునీత, నారా లోకేష్ కలిసిన భారీ స్కామ్ ఇదే రాప్తాడు పంచాయతీలో ఉన్న 30 ఎకరాల భూమిని దాదాపు 150 కోట్లు విలువ చేసే భూమిని 3 కోట్లకి
జాకీ వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ఎటువంటి కట్టడం కానీ కంపెనీ కానీ మెషినరీ కానీ ఏమీ లేదు. ఇప్పుడే కనీసం కన్స్ట్రక్షన్ ఉండాలి కదా, 4 సంవత్సరాలు ఉంటే 2015లో ఇస్తే 2019 వరకు ఒక చిన్న గోడ కట్టలేకపోయారా, ఒక చిన్న షెడ్ వేయలేకపోయారు. ఇంకా దీన్ని మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి తరిమేశారంటే ఏమన్నా అర్థం ఉందా? ఇప్పుడు మనం చూస్తున్నది ఈ వెనకాల కనిపిస్తున్న ఎక్విప్మెంట్ మిషనరీ ఇదంతా ఒక డైరీ ప్లాంట్ కి సంబంధించింది. ఆ డైరీ ప్లాంట్ ఎక్కడంటే రాప్తాడులో ఉంది. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్న తన సొంత డబ్బుతో 15 కోట్లు అక్షరాల 15 కోట్లతో ఈ డైరీని డెవలప్ చేస్తున్నాడు. దీని పేరు వచ్చి తోపుదుర్తి సహకార మహిళా డైరీ. ఇందులో ఏంటంటే స్పెషాలిటీ నో ఓనర్స్, అంటే తోపుదుర్తి ప్రకాష్ అన్న కట్టిస్తున్నాడు కాబట్టి ఆయన ఓనర్ కాదు. ఇందులో ఎవరైతే మహిళలు భాగస్తులుగా ఉంటారో వాళ్ళే ఓనర్స్. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత దీని పూర్తి తాళాలు తీసుకెళ్లిపోయి ఆ మహిళల చేతుల్లో పెడతారు. ఆ తర్వాత దీనికి ప్రకాష్ అన్నకి ఎటువంటి సంబంధం లేదు. మీరు మొత్తం చెక్ చేసుకోవచ్చు. ఈ హెవీ అడ్వాన్స్డ్ మిషనరీ ఎటు చూసినా సరే అడ్వాన్స్డ్ మిషనరీ ఉంది. దీని వాల్యూ, ల్యాండ్ వాల్యూ, ఈ కన్స్ట్రక్షన్ మొత్తం అన్ని కలుపుకొని 15 కోట్లు అవుతుంది. ఇది వెరీ సూన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అతి త్వరలోనే ఇది స్టార్ట్ అవబోతుంది. దీనికి ప్రత్యేకత ఏంటంటే ఇది కట్టిన ప్రతి రూపాయి కూడా ప్రకాష్ అన్నదే, కానీ ఆయన ఓనర్ కాదు. అట్లానే ఇక్కడ వర్కర్లు కూడా ఉండబోరు. ఇక్కడ పనిచేసే ప్రతి మహిళ కూడా దీంట్లో భాగస్వామ్యం ఉంటుంది, వాళ్ళకే షేర్ ఉంటుంది, వాళ్ళే ఓనర్స్ కూడా. ఏం చేశారు అని అడుగుతుంది. ఇది ఫస్ట్ నీకు స్టార్ట్ చేస్తున్నాను. ఇది మొదటిది. ఇంకోవైపు ఆ పక్క చూడండి, అక్కడ కనిపిస్తున్న ప్రాంతంలో దాదాపుగా 6000 ఇళ్లు ప్రకాష్ రెడ్డి అన్న ఎవరైతే పేదలు ఉన్నారో ఈ నియోజకవర్గ వ్యాప్తంగా వాళ్ళకి 6000 ఇళ్లు ఇక్కడ కేటాయించడం జరిగింది. అట్లానే 1,80,000 రూపాయలు ఏదైతే గవర్నమెంట్ ఇస్తుందో దాంతో థర్డ్ ఆప్షన్ కింద తీసుకుని ఆయన బాధ్యత ఉంది కాబట్టి వాటిని నిర్మించవలసిన బాధ్యత మీకు అక్కడ చూడొచ్చు. ప్రతి ఒక్కటి కన్స్ట్రక్షన్ కూడా ఆల్మోస్ట్ చాలా వరకు 60-70% కంప్లీట్ అయిపోయింది. ఆ 1,80,000 రూపాయలతోనే ఆయన బాధ్యత తీసుకుని ఆయన దగ్గరుండి ఆయన బాధ్యతతో అదంతా పూర్తి చేస్తున్నాడు. మీరు చూడొచ్చు అక్కడ కన్స్ట్రక్షన్ అంతా జరుగుతూ ఉంది. అట్లానే అక్కడ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఇది ఉపాధిగా దాదాపు 15 కోట్ల రూపాయలతో ఇది చేయడం వల్ల వాళ్ళకి ఉపాధి కూడా ఈజీగా ఉంటుంది. ఇది నెంబర్ 2. ఇంకా ఉన్నాయి. పేరూరు డ్యామ్ దగ్గరికి వెళ్తాను, అక్కడ కూడా మీకు కథ ఏందో మీరేం చేయలేరో చూపిస్తాను. రైట్, రాప్తాడులో ప్రకాష్ రెడ్డి అన్న ఏం చేశాడు అంటున్నారు. కళ్ళుంటే ఆ పచ్చ కళ్ళద్దాలు తీసి చూస్తే క్లియర్ కనిపిస్తుంది. ఇది ఆల్మూరులో ఏదైతే సుమారుగా దాదాపు 6000 ఇల్లు పేదలకి, ఎస్సీ ఎస్టీ బీసీలకి వీళ్ళందరూ కేటాయించిన ఇల్లు ఇవి. వాళ్ళు ఎక్కడ కట్టుకోవడానికి ఇబ్బంది పడతారో అని చెప్పేసి ప్రకాష్ రెడ్డి అనే స్వయంగా దగ్గరుండి గవర్నమెంట్ శాంక్షన్ చేసిన 1,80,000 రూపాయలతో కట్టుకుంటూ వచ్చారు. ఆల్మోస్ట్ స్లాబ్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. అవుట్ వర్క్ అంతా అయిపోయింది. జస్ట్ ఇంటీరియర్ ఒక్కటే చేయాల్సింది ఉంది ఇంకా. సో 6000 ఇల్లు ఈ యొక్క ప్రాంతంలోనే ఆల్మూరు ప్రాజెక్ట్ కింద 6000 ఇల్లు, ఒకటి కాదు 2 కాదు. మీ కళ్ళుంటే అనుమానం ఉంటే రండి, మళ్ళీ ఇక్కడ పిలిచి చర్చ పెట్టుకుందాం, ఇబ్బంది లేదు. దాదాపు 6000 ఇల్లు. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ఇన్ దిస్ రాప్తాడు కాన్స్టిట్యున్సీ, ఓన్లీ బై ప్రకాష్ రెడ్డి అన్న. మద్దల చెరువు సూర్యనారాయణ రెడ్డి అన్న ఎవరో తెలుసు కదా గట్టిగా. నీకు, నీ కుటుంబానికి మొత్తానికి మొగుడు. ఈ ప్రాంతం మొత్తానికి ఎవరైతే నరహంతకుడి చేతిలో బాధిస్తున్నారో వాళ్ళందరికీ వరాన్ని ప్రసాదించిన దేవుడు మద్దల చెరువు సూర్యన్న. హాయ్ మిస్టర్ శ్రీరామ్, ఎక్కడ ఉన్నారంటే చదువుకుంటున్నారు కదా, అప్పర్ పెన్నూర్ ప్రాజెక్ట్ పేరూరు డ్యామ్ దగ్గర ఉన్నారు. ఇది దాదాపు 30-40 ఏళ్ల కళ ఈ ప్రాంతానికి. ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా తీసుకురాలేకపోయారు. 1145 కోట్లేమో ఎస్టిమేషన్ వేసింది బాగా లాగేద్దామని చెప్పి. అప్పుడు ప్రకాష్ రెడ్డి నుండి ₹1 ఖర్చు లేకుండా తీసుకురావచ్చు అంటే చదువుకున్నావు కదా, ఎట్లా చెప్తాను కదా, మా ఆయన కళ అని చెప్పేసి నాన్న కళని ప్రకాష్ రెడ్డి సహకారం చేసి కళ కనిపిస్తుంది, కళ్ళ కనిపిస్తుంది. సహకారం చేసినావు, థ్యాంక్ యూ అన్న అని చెప్పి. ఓకే మిస్టర్ నిబ్బా శ్రీరామ్, వెంకటాపురం ఇదే కదా నీ ఊరు? ఇదికే పోవాలి కదా, పద ఆడే కలుసుకుందాం. ఇదే కదా మీ రామగిరి మండలం. వచ్చినా మీ రామగిరి మండలం కూడా చూసుకుందాం పా. మాట్లాడావు, నీకు నాకు సంబంధం లేదు కదా, నా గురించి నువ్వు ఎందుకు మాట్లాడావు అని చెప్పేసి ముందు వాడిని మెట్టుతో 4 పేకమను. అప్పుడు ఇది జరిగింది నిజంగా శ్రీరామ్ అనేవాడు సజ్జాజాకి నాకు సంబంధం లేదు అని వాడిని 4 మెట్టుతో పీకితే అప్పుడు నేను అక్కడ రాప్తాడు రావడం లేదా అనంతపురం రావడం తప్పన్నా, అది నా తప్పైందని నేను కాలు ముక్తానన్నా అని చెప్తే అది మొత్తం తీసేసి ఓన్లీ అంటే ఏంది ఇతను న్యూట్రల్ గా పెద్ద మనిషిగా మాట్లాడి ఈ కన్వర్సేషన్ అంతా రికార్డ్ చేసుకుని ఇప్పుడు ఆ లాస్ట్ ముక్క నేనేంది ఓన్లీ నేను సారీ చెప్తానన్నాను, నా తప్ప నేను వచ్చేస్తా అన్నట్టుగా ఆ ఒక్క ముక్కే చూపించుకొని హైలైట్ చేసుకుంటున్నాడు. సిగ్గుండాలి కదా రబ్బా కొద్దిగా సరే. మళ్ళా నువ్వు వస్తే ఈ అంశం ఏమైతుందంటే ఎంత దానము నువ్వు యాజ్ ఏ ఎడ్యుకేటర్ అంటున్నావు కదా, నువ్వు ఆలోచన చేసుకో హరికృష్ణారెడ్డి అన్న. నేను ఒక పార్టీ వల్ల నా జీవితాన్ని, కుటుంబాన్ని నష్టపోయిన మనిషిని. చెప్పేది నేను ఒక మాట, ఎమోషనల్ గా ఎంత కనెక్టివిటీ ఉంది చెప్తా చూడు.
నాకు జగన్మోహన్ రెడ్డి అనే మనిషి తప్ప రెండో ఆలోచన విధానం లేదు. నాకు కూడా పరిటాల రవి అనే మనిషి